హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. నేను మీ అమర్నాథ్ బంగా. కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కల్తీ జరిగింది ఎలా, ఏ విధమైనటువంటి కల్తీ జరిగింది, ఎన్ని కోట్ల లడ్డులు కల్తీ జరిగినటువంటి వాటిని భక్తులకు అందించారు అనేటువంటిది ఆయన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ఇచ్చారు. అయితే అక్కడ మాట్లాడటానికి కావచ్చు, కౌంటర్ చేయడానికి కావచ్చు, అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ నేతలు లేకపోవడం కావచ్చు, లేదా దాన్ని విభేదించేటువంటి వాళ్ళు లేకపోవడం కావచ్చు, ఉన్న సభ్యులంతా కూడాను కూటమికి సంబంధించిన నేతలే కావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా ఎవ్వరు కూడా దాన్ని అపోజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చప్పట్లు కొట్టడమే తప్ప ఈ విధమైనటువంటి కల్తీని చంద్రబాబు నాయుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేటువంటి దాన్ని చాలా అందరూ మెచ్చుకోవడానికే పనికొచ్చింది తప్ప అక్కడ అపోజ్ చేయడానికి ఎవరు లేరు. ఇది తప్పు, ఇది కాదు, ఇది చేయలేదు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ మండలంలోకి వచ్చేటువంటి దానికి పరిస్థితి అలా కాదు. మండలంలోకి వైఎస్ఆర్సీపీ నేతలు దీని మీద చర్చకు పట్టుబట్టడం కావచ్చు, స్పీకర్ గారు చర్చకి అనుమతి ఇవ్వడం కావచ్చు, అనుమతించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడేటువంటి పరిస్థితుల్లో పయ్యావుల కేశవ్ గారు అడ్డుపడుతూ ఉన్నారు. కావాలనే సభని అడ్డుకుంటున్నారు, చర్చ జరగకుండా దీని మీద అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు చాలా గట్టిగా ఆపాదిస్తూ మండలిలోనే వెళ్ళి వాళ్ళ కేటాయించిన సీట్ల కంటే ముందు కూర్చొని అధికార పక్షం అడ్డుకుంటుంది, ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటుంది, చర్చను కొనసాగించాలి అనేటువంటిది చాలా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. అయితే లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వం పలాయనం, చర్చకు అంగీకరించిన ప్రభుత్వం అడ్డుకుంటున్న శాసన మండలి, అడ్డుడుగుతున్న శాసన మండలి అనమాట. చర్చ కోసం సభలోనే ధర్నాకు దిగిన వైఎస్ఆర్సీపీ, చర్చ జరగాల్సిందేనని వైఎస్ఆర్సీపీ పట్టుబడుతుంది. చర్చ ప్రారంభమైన తర్వాత ఉద్దేశపూర్వకంగానే అధికార పక్షం అడ్డుకుంటుందని, ఈ చర్చను కొనసాగించాలని చైర్మన్ చర్చను ప్రారంభిస్తూ మా సభ్యుడికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు చర్చను ప్రారంభించినప్పటికీ ఉద్దేశపూర్వకంగా పయ్యావుల కేశవ్ గారు చర్చను అడ్డుకుంటున్నారు, మైకులో బీరాలు పలుకుతూ చర్చ జరగకుండా కుట్రపూరితంగా అడ్డుపడుతున్నారు అంటూ హెరిటేజ్ ఇందాపూర్ గుట్టు బయట పెడతాము, నెయ్యిపై దుమారం వెనుక రాజకీయ కుట్ర, చంద్రబాబు వ్యాపార లబ్ధి ఉన్నాయి, మొత్తం కుట్రకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి, వాటన్నిటిని సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతామంటుంది వైఎస్ఆర్సీపీ. కానీ దీన్ని అడ్డుకుంటుంది టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు. ఎందుకు అడ్డుకుంటున్నారు? అసెంబ్లీలో అంత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా మండలిలో చర్చించడానికి వచ్చినటువంటి ఆటంకాలు ఏంటి, అడ్డేంటి? అక్కడ అందరూ ఆహా ఊహో అని చర్చినటువంటి నేతలే కదా ఇక్కడ కూడా ఉన్నారు, మంత్రులు కూడా ఇక్కడే ఉన్నారు కదా. కాదు అని చెప్పి మీరు కూడా అపోజ్ చేయొచ్చు కదా. వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, హెరిటేజ్ కి ఇందాపూర్కు ఉన్నటువంటి లింకులు ఏంటి, లడ్డు కల్తీ వ్యవహారంపై వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, సాక్ష్యాలతో సహా మేము సభ ముందు ఉంచుతాము, సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తాము అంటుంటే అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు మైకులు గడ్డుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఉద్దేశపూర్వకంగా సభని ఆటంకపరచాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నాయి అంటే వాటికి సమాధానం చెప్పే పరిస్థితి లేదా? మీరు చెప్పినటువంటి, మీరిచ్చినటువంటి, మీ నాయకులు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, దానికి సంబంధించి చర్చకు పట్టుబడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కాదు కూడదు అంటే వీళ్ళని మండలికి పంపించి వీళ్ళ నాయకుడు వెళ్ళి బెంగళూరులో సేవ తీరుతున్నాడు, వీళ్ళని మాత్రం ఇక్కడ ఉసుగులుపుతున్నాడు అంటూ అనవసరమైనటువంటి రాద్ధాంతం. అనవసరమైన రాద్ధాంతాలకి, అనవసరమైన చర్చలకి, పనికిరాని చర్చలకి, పనిచేయనటువంటి చర్చలకి మాత్రమే అసెంబ్లీని కావచ్చు, మండలి కావచ్చు వాడుకుంటున్నారా? అసెంబ్లీ జరుగుతున్నా, మండలి జరుగుతున్నా సమావేశాలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఎందుకు? ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి, ప్రభుత్వం ప్రజల కోసం తీసుకెళ్లినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రజలకి ఏ నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఆ ప్రతినిధులు ఏ విధంగా ఆ సమస్యలను లేవనెత్తుతూ ఉన్నారు, వాటికి సంబంధిత మంత్రులు ఏ విధంగా హామీలు ఇస్తూ ఉన్నారు, ఇటువంటి వాటిని ప్రజలకు ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ప్రజలకు అందరికీ ఇటువంటి విషయాలు తెలియాలి అని నిర్వహించేటువంటి అసెంబ్లీ సమావేశాలు. కానీ ఇవేది లేకుండా, అసలు ఏం చేస్తున్నారో తెలియకుండా మేమేం చెప్తే అదే చట్టం వ్యవహరిస్తూ ఉంది కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం. ఎందుకు చర్చ జరపకుండా అడ్డుపడుతుంది? వీటికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదా?